ఈ రోజు నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రతిరోజు అయితే క్విజ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సిలబస్ వైజ్‌గా మరికొన్ని రోజులు క్లాస్‌లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుంచి ఒక వీడియోలో కనీసం 30 లేదా 40 బిట్స్ ఉండేలా ప్రతిదీ అయితే కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏపీ డిఎస్సి వాళ్ళకు పీఈటీ పీడీలకు అయితే చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక ఈరోజు మనము క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, శారీరక విద్య యొక్క సాంప్రదాయ కాలాన్ని ఇలా పిలుస్తారు. అంటే మనకు 4 కాలాలు ఉంటాయి. హోమరిక్ పీరియడ్, స్పార్టా, ఎథెన్స్, ఎర్లీ ఎథెన్స్ అని. దీంట్లో ఏ విద్యని శారీరక విద్యను సాంప్రదాయ యుగం అని పిలుస్తారని అడుగుతుంది. స్పార్టా కాలం అంటారు. ఇది గుండె నుండి రక్తాన్ని తీసుకెళ్తుంది. అంటే ఇది గుండె రక్తాన్ని తీసుకెళ్తుంది. గుండెకు రక్తాన్ని తీసుకెళ్తుంది. ఏవి? ధమనుల, సిరుల, కేశనాళికల, శోషరస వాహికల. ఆన్సర్ వచ్చేసరికి ధమనులు. ఈశ్వర ప్రణిధానం ఒక భాగం. అంటే మనకు యోగాల యమ నియమ ఉంటుంది కదా. ఈశ్వర ప్రణిధానం అనేది ఏది? యమకు సంబంధించిందా, నియమకు సంబంధించిందా అని అడుగుతున్నాడు. నియమ. నెక్స్ట్ పిక్చర్. అంటే పిక్చర్ అనే పదము ఏ ఆటకు సంబంధించింది? పిక్చర్ అనే పదం ఏ ఆటకు సంబంధించిందంటే సాఫ్ట్ బాల్. అలసటను తట్టుకునే సామర్థ్యాన్ని అంటారు. అంటే ఏదైతే మన ఎగిలిటి ఉంది, ఆ ఎగిలిటి అంటే మన అలసటను తట్టుకునే సామర్థ్యాన్ని ఏమంటారు అంటే ఓర్పు అంటారు. ఓర్పు అంటారు. నెక్స్ట్ పాఠ్య ప్రణాళికలను భాగాలు. అంటే పాఠ్య ప్రణాళిక లెసన్ ప్లాన్లో ఉండేవి భాగాలు. అసెంబ్లీ మరియు నెక్స్ట్ కొత్త పాఠాన్ని బోధించడము, నైపుణ్యం, స్కిల్స్ అండ్ రీక్రియేషన్, ఇవన్నీ పాఠ్య ప్రణాళికలోని మొత్తం భాగాలు. స్పీడ్ ప్లే. స్పీడ్ ప్లే అనేది దేనిలో భాగం? వెయిట్ ట్రైనింగా, ఇంటర్వెల్ ట్రైనింగా, సర్క్యూట్ ట్రైనింగా, ఫాటలిక్ ట్రైనింగా? స్పీడ్ ప్లే అనేది ఫాటలిక్ ట్రైనింగ్. అంటే ఫాటలిక్ ట్రైనింగ్ అనేది స్పీడ్ ప్లేకి సంబంధించిందని గుర్తుంచుకోండి. పింగ్ పాంగ్ అంటారు. అంటే పింగ్ పాంగ్ అనేది ఏ గేమ్కు సంబంధించింది? పింగ్ పాంగ్ అనేది జూడోనా, వషునా, టేబుల్ టెన్నిసా, లాన్ టెన్నిసా? పింగ్ పాంగ్ అనేది టేబుల్ టెన్నిస్ అనే గేమ్కు సంబంధించింది. అథ్లెటిక్ కేర్ అంటే ఏమిటి? అంటే అథ్లెటిక్ కేర్ అంటే ఏమిటంటే సరైన దుస్తులు మరియు పాదరక్షలు అంటే షూస్ వేసుకోవడం, రక్షణ పరికరాలు వేసుకోవడం, హీట్ వేడెక్క బాడీ వార్మప్ కావడం, లేదంటే విశ్రాంతి తీసుకోవడం. పైన మొత్తం సంబంధించినవి అథ్లెటిక్ కేర్కు సంబంధించినవి. ఏ ఒక్కటి లేకపోయినా కూడా అథ్లెటిక్ కేర్ లేదంటే. స్నాచ్ దీనితో అనుబంధించబడి ఉంది. స్నాచ్ అంటే వెయిట్ లిఫ్టింగ్కు సంబంధించబడింది. కృత్రిమ శ్వాసక్రియ పద్ధతులు అంటే ఆర్టిఫిషియల్గా తీసుకునే పద్ధతులు ఏది? షఫర్ పద్ధతి, సిల్వెస్టర్ పద్ధతి, నోటి నుండి మరియు ముక్కు చేసే పద్ధతి. మూడోది అయితే అసలే కాదు కాబట్టి డైరెక్ట్ మనం షఫర్ పద్ధతి అండ్ సిల్వెస్టర్ పద్ధతి అని డైరెక్ట్ చెప్పవచ్చు. ఐసోటోనిక్ వ్యాయామాలు దీనికి సంబంధించి. ఐసోటోనిక్ వ్యాయామాలు దేనికి సంబంధించి? బలం అంటే స్ట్రెంత్కు సంబంధించినవి. ప్యారీ ఓబ్రియన్ ఏ ఆటకు సంబంధించినది? ప్యారీ ఓబ్రియన్ ఏ ఆటకు సంబంధించింది అంటే షార్ట్ పుట్. కరణం మల్లేశ్వరి ఏ రాష్ట్రానికి చెందినవారు? కరణం మల్లేశ్వరి ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే ఆంధ్రప్రదేశ్. దీపికా కుమారి ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి? దీపికా కుమారి ఏ ఆటకు సంబంధించిన పర్సన్ అంటే విలువిద్య అంటే ఆర్చరీ. నెక్స్ట్ ప్రసరణ వ్యవస్థ యొక్క ప్రధాన అవయవం అంటే ప్రసరణ వ్యవస్థ అంటే బ్లడ్ సర్క్యులేషన్కు ముఖ్యంగా ఏది అవసరం? గుండె. భారతదేశం 2వ ఆసియా క్రీడలను ఏ సంవత్సరంలో నిర్వహించింది? అంటే ఆసియా క్రీడలు భారత్లో ఏ సంవత్సరం నిర్వహించారు? రెండోసారి 1982లో. బ్లడ్ అనేది అంటే రక్తం అనేది డాష్ అంటే సెల్లా, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ, ఆర్గానా, ఒక సిస్టమా, ద్రవ కణజాలం, ఒక ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటారు రక్తం అనేది. న్యూటన్ 2వ గమన నియమాన్ని ఇలా పిలుస్తారు. అంటే న్యూటన్ సెకండ్ అని ఇలా కూడా పిలుస్తారంట. చర్య మరియు ప్రతిచర్య, తాడని తెలుసు, జడత్వ నియమం అని, త్వరణ నియమని, దిశా నియమం అని. మనకు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పవచ్చు. త్వరణ నియమం అని న్యూటన్ సెకండ్ లా అని పిలుస్తారు.
ఐసోకైనెటిక్ వ్యాయామానికి ఉత్తమ ఉదాహరణ. ఐసోకైనెటిక్ వ్యాయామానికి ఉత్తమ ఉదాహరణ అంటే ఫస్ట్ తేలికపాటి లయబద్ధమైన వ్యాయామం, గోడకు వ్యతిరేకంగా నొక్కడం, ఒక పాదంతో బ్యాలెన్స్ చేయండి, ట్రేడ్ మిల్లుపై నడుస్తుంది. అంటే ఐసోకైనెటిక్ అంటే మనం నడుస్తుంటే ముందుకు వెనక్కి అది. ఇది కండరాల గాయం, బెనుకు, జాతి, రాపిడి, కాంట్యూషన్. అంటే ఇది కండరాల గాయం అనేది బెనుకుకు సంబంధించిందా, ర్యాపిడ్కి సంబంధించిన కాంట్యూషన్. ఇది జాతి అనేది కండరాల గాయానికి సంబంధించింది. గుండె లోపలి పొరను అంటారు. అంటే గుండె యొక్క లోపలి పొరను ఏమంటారు? ఎండోకార్డియం, మయోకార్డియం, ఎపికార్డియం, పెరికార్డియం. గుండె లోపలి పొరని ఎండోకార్డియం అంటారు. ట్రాక్లోని వెడల్పు ఎంత? అంటే ట్రాక్లో ఒక లేన్ ఉంటుంది, ఆ లేన్ యొక్క వెడల్పు ఎంత అంటే 1.22 మీటర్స్. 1.22 మీటర్స్ ట్రాక్లోని ఒక లేన్ వెడల్పు. మొత్తం ఎన్ని లేన్స్ ఉంటాయి, దాంట్లో ఒక లేన్ యొక్క వెడల్పు అని అర్థం. రంగస్వామి కప్ ఏ ఆటకు సంబంధించింది? వాలీబాలా, ఫుట్బాలా, బాస్కెట్బాలా, హాకీనా? రంగస్వామి అంటే చాలాసార్లు వచ్చిన క్వశ్చన్, హాకీ. కబడ్డీలో లోనాకు ఎన్ని పాయింట్లు ఇస్తారు? అంటే లోనాకు వచ్చినప్పుడు ఎన్ని పాయింట్లు ఇస్తారు? 5, 4, 3, 2 పాయింట్లు. మొదట ఆసియా క్రీడల మస్కట్ ఏది? అంటే ఫస్ట్ జరిగిన ఆసియా క్రీడలు ఎప్పుడు, ఏ సంవత్సరంలో, ఎక్కడ జరిగాయి, దాని యొక్క మస్కట్. రెండోది ఏది, ఎక్కడ జరిగాయి అనేది మాత్రం గుర్తుంచుకోండి. మొదటి ఆసియా క్రీడల మస్కట్ అంటే అప్పు. మనిషి యొక్క మానసిక భౌతిక ఐక్యత అంటే ఏంటి? అంటే మనిషి యొక్క మానసిక భౌతిక ఐక్యత అంటే ఆత్మ మరియు మనస్సు అభివృద్ధి. ఆత్మ మరియు మనస్సు అభివృద్ధి. అథ్లెటిక్స్లో సింథటిక్ ట్రాక్ను మొదటిసారి ఏ సంవత్సరంలో ఉపయోగించారు? అథ్లెటిక్స్లో సింథటిక్ ట్రాక్ను మొదటిసారి ఏ సంవత్సరంలో ఉపయోగించారు? అంటే 1968 సంవత్సరం మెక్సికో ఒలింపిక్స్లో మొదటిసారిగా అథ్లెటిక్స్లో సింథటిక్ ట్రాక్ని అయితే ఉపయోగించారు. ఇది వచ్చిన క్వశ్చన్. మానవ శరీరం యొక్క విధుల అధ్యయనం ఏమంటారు? అంటే మనకు అనాటమీ, ఫిజియాలజీ ఉంటుంది. ఫిజియాలజీ అంటే విధుల గురించి, అనాటమీ అంటే శరీర అంతర్నిర్మాణ శాస్త్రం అని అంటాం కదా, ఆ విధుల గురించి అధ్యయనం చేసేదే శరీర ధర్మశాస్త్రం అంటారు. ఓర్పు అభివృద్ధి పద్ధతులు. ఓర్పు అభివృద్ధి పద్ధతులు అంటే మనం ఓర్పు మనకు పెరగడానికి ఏ పద్ధతులు పాటిస్తాం? అందులో ఐసోమెట్రిక్ వ్యాయామాలు, నిరంతర శిక్షణ పద్ధతి, త్వరణ పరుగు, ఐసోకైనెటిక్ వ్యాయామాలు. ఓర్పు అభివృద్ధి పద్ధతిలో ఆన్సర్ వచ్చేసరికి నిరంతర శిక్షణ పద్ధతి, అంటే కంటిన్యూస్ ట్రైనింగ్ అన్నట్టు. ఆఫ్ సైడ్ నియమం ఏ ఆటకు సంబంధించింది? అంటే ఆఫ్ సైడ్ అనే నియమం ఏ ఆటకు సంబంధించి అంటే ఫుట్బాల్. భంగిమ అనేది ఒక సూచిక. భంగిమ అనేది ఒక సూచిక. పాత్ర, ఆరోగ్యం, వ్యక్తిత్వం, ఫిట్నెస్. భంగిమ అనేది వ్యక్తిత్వానికి సూచిక. శారీరక విద్య యొక్క అపోహాలు. శారీరక విద్య యొక్క అపోహాలు అంటే ఇట్లా చేసి ఇది మాత్రమే అవుతుంది, ఫిజికల్ ఎడ్యుకేషన్స్ ఇది ఒక్కటి ఇట్లా అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అపోహాలు ఉంటాయి కదా. దాంట్లో శరీర నిర్మాణము, శారీరక శిక్షణ, క్రమశిక్షణ, ఈ శారీరక విద్య ఇవన్నీ పైన ఉన్నాయన్నీ జరుగుతాయి. శారీరక విద్య యొక్క సామాజిక అంశంలో డాష్ రకాల సంస్థలు ఉన్నాయి. పాఠశాలలు మరియు కళాశాలలు, క్రీడా సంస్థలు, సమాజం మరియు అన్ని సంస్థలు, కుటుంబం. శారీరక విద్య యొక్క సామాజిక అంశంలో సమాజం మరియు అన్ని సంస్థలు ఉన్నాయి. కేంద్ర నాడీ వ్యవస్థలోని ప్రధాన భాగాలు. కేంద్ర నాడీ వ్యవస్థలోని ప్రధాన భాగాలు మెదడు మరియు వెన్నుపాము. మెదడు మరియు వెన్నుపాము. కేంద్ర నాడీ వ్యవస్థలోని ప్రధాన భాగాలు మెదడు మరియు వెన్నుపాము. మానవ శరీరంలోని విసర్జన వ్యవస్థలో భాగం కాని అవయవం ఏది? అంటే విసర్జన వ్యవస్థలో భాగం కానిది ఏది? గుండె. చర్మము, కిడ్నీ, ఊపిరితిత్తులు ఇవన్నీ అయితే విసర్జక వ్యవస్థలోనికి వస్తాయి. గుండె మాత్రం ఫిల్టరేషన్ కాబట్టి. సూర్య నమస్కారంలో ఎన్ని భంగిమలు ఉంటాయి? అంటే సూర్య నమస్కారంలో ఎన్ని భంగిమలు, ఎన్ని ఆసనాలు ఉంటాయి? అంటే 12 ఆసనాలు ఉంటాయి. పెరికార్డియం అనేది గుండె యొక్క బయటి పొర, లోపలి పొర, మధ్య పొర, ఎగువ మరియు దిగువ గదుల విభజన. అంటే పెరికార్డియం అనేది గుండె యొక్క బయటి పొర. నెఫ్రాన్లు.
నెఫ్రాన్లు అనేవి ఏంటివి? నెఫ్రాన్ అనేవి స్వేదగ్రంథులు, కణాలు, మూత్రపిండాల వడపోత యూనిట్లు, మూత్ర నిల్వ యూనిట్లు. నెఫ్రాన్ అనేవి స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ అంటారు కదా, నెఫ్రాన్. వీటిలో ఏది వశ్యతను మెరుగుపరచడానికి ఒక పద్ధతి కాదు, అంటే వశ్యతను ఏర్పరిచే ఒక పద్ధతి కాదంట. బ్యాలిస్టిక్ ట్రైనింగ్, స్టాటిక్ స్ట్రెచ్చింగ్, పిఎన్ఎఫ్ స్ట్రెచ్చింగ్, ఫ్యాటలిక్. ఫ్యాటలిక్ అనేది స్పీడ్ ప్లేకు సంబంధించింది. ఒకవేళ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని నెక్స్ట్ వీడియోకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలానే ప్రతిరోజు ఖచ్చితంగా దాదాపు ఒక 30-40 క్వశ్చన్లు అయితే ఈ 2, 3, 4, 5 రోజులు వచ్చేసి తర్వాత ప్రతి డిఎస్సి మనకు సిలబస్ కాపీలు ఇచ్చిన ప్రతి టాపిక్ వైజ్గా లెసన్తో పాటు బిట్స్ అలాగే ఎగ్జామ్స్ కూడా నిర్వహించుకుందాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే ఇది ఇన్స్టిట్యూట్ కాదు, ఇది కోచింగ్ సెంటర్ కాదు. ఎందుకంటే ఏపీడిఎస్సి వాళ్ళ దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి హెల్ప్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో క్వశ్చన్స్ అన్ని వెతికి వాటిని రాసి మళ్ళీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకొని మీ వంతుగా మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.